విజయవాడ లయోలా కాలేజ్ వాకర్స్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కాలేజ్ గ్రౌండ్ లో నిన్న వాకింగ్ కు అనుమతించిన యాజమాన్యం ఇవాళ కళాశాల గేట్లను మూసివేసింది. కళాశాల యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కళాశాల గేటు ఎదురుగా వాహనాలను పెట్టి లయోలా వాకర్స్ ఆందోళనకు దిగారు. నిన్న వాకింగ్ కు అనుమతిచ్చి ఇవాళ తిరస్కరించడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ దామోదర్ సర్ది చెప్పడంతో వాకర్స్ విద్యార్థులను లోపలికి అనుమతించారు. సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అందరూ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ముందు ఒప్పుకున్నారు, వీళ్ళందరూ నడవనిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. మొన్న పర్మిషన్ ఇచ్చారు. మన పర్మిషన్ ఇస్తే మనం నడిచాం, అందరూ నిన్న నడిచాం. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు. రోజు ఇలా జీవితాలతో ఆడుకోవడం బాగలేదు. టోటల్ గా 5 o'clock అందరూ నడిచే మూడ్ లో వచ్చాం. అందరూ వస్తే గేట్లు వేసేసి ఆన్సర్ చెప్పట్లేదు. ఎవరు మేనేజ్మెంట్ ఆన్సర్ చెప్పకుండా చేయడం అనేది పద్ధతి కాదు. అయిపోయింది, ఇన్నఫ్ ఫ్లో మేము ఇచ్చేసాము. ఇక మేము కూడా ఇక సహించే టాలరెన్స్ చేసే స్థితిలో లేము. ఇవాళ నుంచి టోటల్ గా ఇవాళ చెప్పాము. ఏసీపీ గారు వచ్చారు, ఇక్కడికి చూశారు పరిస్థితి అంతా, మన బాధ అంతా అర్థం చేసుకున్నారు. సిపి గారు నోటీస్ లో ఉందనుకున్నాం, కలెక్టర్ గారు నోటీస్ లోకి వెళ్ళింది అంతాను. మొత్తం ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా ఇలా బిహేవ్ చేయడం అనేది మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అంటే వ్యవస్థలో ఒక భాగం అని అనుకోవట్లేదా, లేకపోతే మేము వేరు అనుకుంటున్నారో మాకు తెలియదు. వాళ్ళకి ఏమైనా సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉందో నాకు తెలియదు. మేము నడవాలండి, దాంట్లో కాంప్రమైజ్ లేదు, నాన్ కాంప్రమైజ్ దాంట్లో మేము నడిచేదాకా చేస్తూనే ఉంటాం. రేపు మార్నింగ్ సిపి గారు వచ్చారు, ఏసీపీ గారు పర్సనల్గా వచ్చారు, రిక్వెస్ట్ చేశారు కాబట్టి మేము ఆఫీసర్ పోస్ట్ చేసాం, పిల్లలు ఇబ్బంది పడకూడదని. రేపు మార్నింగ్ 6 o'clock ఇక్కడే కూర్చుంటాం. అది ఈసారి ఎవరు వస్తారో కన్సల్ట్ డెసిషన్ మేకర్స్ ఎవరైనా గవర్నమెంట్ నుంచి అయినా ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడితే సాల్వ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కన్వే చేయండి అది సమాజానికి నడక అవసరం, నడకకి మంచి ఎన్విరాన్మెంట్ అవసరం. అందుకే అడుగుతున్నాం, మేమే హాస్పిటల్ కోసం అడగట్లేదు. వెళ్ళి 2 గంటలు నడవడానికి పర్మిషన్ ఇవ్వాలనిపించిన వ్యక్తులకి సమాజ సేవ గురించి, లేకపోతే ప్రేమ గురించి, లేకపోతే ఫర్గివ్నెస్ గురించి మాట్లాడే అర్హత ఉందా అనేది వాళ్ళందరూ క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళని అని చెప్పి నేను వాళ్ళకి ద్వారా రిమైండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు సిపి గారిని, కలెక్టర్ గారిని తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు నడవాలి, అందరినీ నడిపించండి, నో మోర్ కండిషన్స్ అని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. అయినా కూడా పొద్దున కలెక్టర్ గారు చెప్పారు, లోపల యాజమాన్యానికి కలెక్టర్ గారు ఫోన్లెళ్ళి సిపి గారు అందరూ కూడా హైయర్ అఫీషియల్స్ అందరూ ఫోన్లు చేసినా నేను సీఎం పెట్టి కూర్చున్నాను. అంటే అధికారుల మాటకి కానీ సీఎం గారి మాటకి కానీ విలువ అనేది ఏ కోసైనా లేదు. అంటే ఇంకా ఎవరండి ఇలాంటి ఒక కాలేజీ యాజమాన్యం అధికారుల యొక్క అంటే కండిషన్ ఇలాంటి విలువలు మాత్రం ఇంకోసారి జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఎంతో ఇబ్బందులు ఆడవాళ్ళకి అలవాటు లేదు. ఎందుకంటే ప్రాబ్లం కాదండి, మా ఒక్కరి కోసం ఏదో ప్రాపర్టీ కోసం మేము అడగట్లేదు. నడవటానికి పొద్దున ఒక 4 గంటలు, సాయంత్రం ఒక 4 గంటలు నడవటానికి అవకాశం. మా విన్నపాన్ని గవర్నమెంట్ గారి దృష్టి చాలా దారుణంగా తీసుకెళ్ళాలి. మనకి ఎవరు ఏమి ఇప్పటిదాకా పరిష్కరించలేకపోయారు. గ్రౌండ్ లో నడవకపోతే తీసుకెళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టండి, అందరూ రెడీగా ఉన్నాం. నడవాలి, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పెట్టండి, మనం కేసు పెట్టండి, ఏం చేస్తారు చూసుకుంటాం. దయచేసి మా విన్నపాన్ని రిక్వెస్ట్ ని అందరూ